పబ్లిక్ అయినా లీడర్ కైనా ఒకటే చట్టం ఒకటే రూలు. తప్పు చేస్తే వాళ్ళ మీదైనా వీళ్ళ మీదైనా కేసులు పెట్టాల్సిందే. కామన్ మ్యాన్ అని కనికరం చూపియొద్దు, లీడర్ అని లాపరవా చేయొద్దు. ఎవ్వరు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు పక్కా చేయాలి. కానీ అట్లా జరుగుతుందా? మనిషిని బట్టి పతారాన్ని బట్టి చట్టం చుట్టమవుతుంది, సెక్షన్లు రూల్స్ మారిపోతుంటాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే రివర్స్లో అర్థం చేసుకున్నందుకు కొత్తేడాది ముంగట గిట్ల సన్మానాలు జరిగినాయి. వరెవ్వా పని మంతులంటే పట్నం పోలీసులేపో దొంగలను లంగలను దొరికించుకొని ప్రమోషన్లు కొట్టాల్సిన వాళ్ళు రూల్స్ తప్పి సస్పెండ్ అవుతుండ్రు. మరి 2 రోజులల్లనే 3 సిఐలు ఓ ఎస్ఐ గారు ఇంటికి పోయిండు. కుక్కట్పల్లిలా మొగుడు పెండ్లాల పంచాయతీల పెన్మిటిని స్టేషన్ కు విలువనంపి పొట్టు కొట్టి అలసిపోయిండని సిఐ వెంకటేష్ గారికి రెస్ట్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిఐ శ్రీనివాస్ సారు దొంగ నోట్ల కేసులా ఒకరిని తప్పియబోతే ఆఖరికి సారే డ్యూటీలకెళ్లి తప్పుకునే కథ అయింది. ఇక మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ గారి కథే అలాగుంది. కంప్లైంట్లు ఇస్తానికొచ్చిన ఓ ఆమెకు ఊకుకే ఫోన్లు చేసి సతాయిస్తుంటే గింత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తే ఎట్లా అని సస్పెండ్ చేసిండు పెద్ద పోలీస్. ప్రజాభవన్ ముంగట అర్ధమరాత్రి కార్ తోటి విన్యాసాలు చేసిన సాహిల్ ను కేసులకెళ్లి తప్పిస్తానికి తిప్పలు పడ్డ పంజాగుట్ట సిఐ దుర్గారావు సారు సస్పెండ్ అయ్యే. కేసులు పక్కదారి పట్టించారు, దృష్టికి వస్తుంది. దృష్టికి రావడం ఏంటి తీస్తాం, డెఫినెట్ గా తప్పు కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటాం. ప్రతి ఆఫీసర్ హూస్ వర్కింగ్ ఇన్ ద కమిషనరేట్ we will be watching his monitoring his work. పాత ఐఏఎస్ ఆఫీస్ ఇంటిని కబ్జా పెట్టబోయిందని ఐపీఎస్ నవీన్ సార్ మీద కేసాయే. ఇల్లే కాదు ఇంకో 18 మంది ఉత్తమ పోలీసుల లిస్టు తయారైతుందట ఈ ఇంటికి పంపిస్తానికి. ఏహే మాకు రూల్స్ ఏంది, మేము ఆడిందే ఆట, మేము చేసిందే డ్యూటీ అని ఉత్త పుణ్యానికి సస్పెండ్లు కాకుర్రి జర పైలం సార్లో.